శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకునాథాయ నమ. మీ అందరికీ బటుకు భైరవ్ అనుగ్రహం పొందాలని అష్టభైరవులో మనము కపాల భైరవ్ గురించి తెలుసుకుందాం. కపాల భైరవ ఈ భైరవుడికి సంబంధించిన దిశ ఉత్తర పశ్చిమ స్థానం, అంటే వాయవ్య స్థానం. ఈ భైరవుడికి సంబంధించిన గ్రహం శుక్ర గ్రహం. మరియు భైరవుడికి సంబంధించిన నక్షత్రాలు భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ. ఈ నక్షత్రాలు కానీ ఈ శుక్రగ్రహం మీ జాతక చక్రంలో అనుకూలంగా ఉన్నట్లయితే మీరు కపాల భైరవ ఆరాధన చేసుకుంటే, ఆ స్వామికి పూజ చేసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. స్వామికి ఏ విధంగా పూజ చేసుకుంటాం? తెల్లటి వస్త్రం ద్వారా, అంటే హాఫ్ వైట్, ఫుల్ వైట్ కాదు, హాఫ్ వైట్, మరియు సుగంధ ద్రవ్యాల ద్వారా మనకి రోజ్ కానివ్వండి, లేకుంటే జూహి ఇలాంటి అత్తర్ ఉంటుంది కదా, ఆ అత్తర్ ద్వారా ఈ స్వామికి ఆరాధన చేసుకున్నట్లయితే, ఆ అత్తర్ సమర్పించినట్లయితే, మరియు తెల్లటి గంధం ద్వారా స్వామికి గంధర్చన చేసినట్లయితే, తెల్లటి పుష్పాల ద్వారా, విశేషంగా చంబేలి అని పుష్పం ఉంటుంది, తద్వారా స్వామికి అర్చన చేసినట్లయితే మీకు అత్యంత అనుకూలత ఫలితాలు దొరుకుతాయి. విశేషంగా ఇంట్లో కలహాలు, అంటే వాద వివాదాలు, వివాహపరంగా మానసిక అశాంతి ఉన్న సమయంలో ఈ స్వామికి ఈ దిక్కులో పూజ చేసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితం దక్కుతుంది. నైవేద్యంలో స్వామికి ఆవు పాలతో చేసిన పాయసం, చక్కెర వేసి, అంటే ఇందాక మనం బెల్లంతో పాయసం అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్వామికి చక్కెర కానివ్వండి, లేకుంటే పటిక బెల్లం కానివ్వండి, తద్వారా చేసిన పాయసం ద్వారా మీరు పూజించిన మీకు చాలా అనుకూల ఫలితాలు మీరు పొందొచ్చు. మీకు శుక్రగ్రహ ఒక అనుగ్రహం కలుగుతుంది. శుభం భూయాత్.